రోజు మన కరీంనగర్ లో గ్రాండ్ గా ఇనాగ్రేషన్ అవుతుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్. మంచిర్యాల చౌరస్తా నుండి చొప్పదండి వెళ్ళే రోడ్ లో గ్రాండ్ గా ఇనాగ్రేషన్ అవుతా ఉంది. సో ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీసెస్. సో చూడొచ్చు మీరు, టైర్ల తయారీ రంగంలోనే అతిపెద్ద సంస్థ ఎంఆర్ఎఫ్ టైర్స్. అంటే చాలా బ్రాండెడ్, చాలా మంది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మన కరీంనగర్ లో గ్రాండ్ గా ఇనాగ్రేషన్ అవుతా ఉంటుంది. అతి చిన్న ఏజ్ లోనే మహేందర్ అనే సార్ దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ జగిత్యాలలో 2018 నుంచి టైర్స్ రంగంలో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ రోజు ఫ్రాంచైజ్ వీళ్ళు తీసుకోవడం జరిగింది, ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీసెస్. చూద్దాం మరి ఎలా ఉన్నాయి, ఏంటి టైర్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అదర్స్ టైర్స్ అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అనే విషయాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ కమ్. సో వెహికల్ ఎంత కాస్ట్లీదైనా టైర్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్ ఈరోజు కరీంనగర్ లో గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది. సో మనతో మహేందర్ ఉన్నారు. సో అతి చిన్న వయసులోనే ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్ ఓనర్ అయ్యారు. సో వీళ్ళ ఫాదర్ కూడా జగిత్యాలలో 2018 నుంచి స్టార్ట్ చేశారు ఈ టైర్స్ బిజినెస్, బాలాజీ టైర్స్ అంటూ. సో ఇప్పుడు తను ఈ అబ్బాయి ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మహేందర్ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. లైక్ నా ప్యాషన్ ఏంటంటే బిజినెస్ లో ఉండే. సో డాడీ సపోర్ట్ తోని ఇదంతా జరిగింది. లైక్ చిన్నప్పటి నుంచి నాకు కూడా బిజినెస్ లో వెళ్ళాలి, స్టార్ట్ చేయాలనే ప్యాషనే ఎక్కువ ఉంది. సో డాడీ సపోర్ట్ వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు మన కరీంనగర్ లేదు ఫస్ట్ బ్రాంచ్, కరీంనగర్ లో ఫస్ట్ బ్రాంచ్. ఏంటి నాన్న మనకి టెక్నీషియన్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఏంటి? ఈ మిషన్ అనేది ఇంపోర్టెడ్ మిషన్, టోటల్ మిషనరీ అనేది. ఈ టెక్నీషియన్ వాళ్ళు అనేది 15 days మనకి చెన్నైలో వెల్ ట్రైన్ జరిగింది. అక్కడే స్టే చేసి వెల్ ట్రైన్ అయిన టెక్నీషియన్స్ మాత్రమే ఉంటారు మన దగ్గర. ఇంకేంటి ఇప్పుడు చాలా చాలా టైర్ కంపెనీస్ ఉన్నాయి కరీంనగర్ లో, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది కాస్ట్ కానీ క్వాలిటీ కానీ ఏంటి డిఫరెన్స్? వేరే టైర్ బ్రాండ్స్ కి ఈ టైర్ బ్రాండ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, లైక్ ఇది అనేది ఇండియన్ బ్రాండ్, మెయిన్లీ ఇండియన్ బ్రాండ్. అండ్ ఇది చాలా ఇయర్స్ నుంచి లైక్ 55 years అవుతుంది ఈ బ్రాండ్ స్టార్ట్ చేసి. లైక్ ఈ రబ్బర్ క్వాలిటీ అనేది ప్రతి టైర్లో సేమ్ ఉంటుంది. లైక్ స్కూటీ నుంచి వెళ్ళి ట్రక్ అన్ని క్వాలిటీ సేమ్ ఉంటుంది. అండ్ వ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ వ్యారంటీ ఎలా ఉంటుంది అంటే, లైక్ మా షాప్లో తీసుకున్న మీరు టైర్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు వ్యారంటీ క్లెయిమ్ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు సార్ మీ రీజనల్ మేనేజర్ ఏదో చెప్పారు, మనం మామూలుగా ఎయిర్ చూస్తుంటాం, గాలి పోతర్ల గాలి వస్తూ ఉంటుంది, ఇక్కడ ఏదో నైట్రోజన్ అంటే ఏదో చెప్పారు, ఏంటన్నా? మెయిన్లీ నైట్రోజన్ కున్న ఎయిర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఎయిర్ పెట్టుకుంటే ఏమవుతుంది, నార్మల్ ఎయిర్ బయట అంతా నార్మల్ ఎయిర్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎంత ఎయిర్ పెడుతున్నారో మనం చెక్ చేసుకోలేము. ఫైనల్ గా మహేందర్ ఏం చెప్పాలనుకుంటున్నావు కరీంనగర్ పీపుల్? ఆల్ కరీంనగర్ పీపుల్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎంఆర్ఎఫ్ బ్రాండ్ అనేది ఎంత బాగుంటుందో, సో దానివల్ల ఈ స్టోర్ పెట్టడం జరిగింది. సో అందరు ఈ స్టోర్ని విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడనే సర్వీస్, టైర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, అన్ని ఆఫర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. అందరు రావాలని కోరుకుంటున్నాను. మహేందర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కుమారస్వామి గారు, జగిత్యాలలో 2018 నుంచి టైర్స్ బిజినెస్ లో చాలా ఎక్స్పర్ట్. సో వాళ్ళ అబ్బాయి కోసం ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. సార్ ఎలా అనిపిస్తుంది? నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే కరీంనగర్ నుంచి ఉన్న కస్టమర్స్, నా ఫ్రెండ్స్, మిత్రులు అందరూ కూడా నాకు ఎప్పటి నుంచో ఈ కరీంనగర్కి అనుబంధం ఉంది. నేను ఇంటర్మీడియట్ కూడా ఇక్కడనే స్టడీ చేసిన, నాకు అందుకంటే నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా ఎక్కువ ఇక్కడనే ఉన్నారు. సో అదేవిధంగా నా కొడుకును కూడా నాకు జగిత్యాల ఏ విధంగా నా కుటుంబ సభ్యులు కానీ, నా కస్టమర్స్ కానీ, మిత్రులు ఏ విధంగా ఆశీర్వదించారో, ఇక్కడ కరీంనగర్ ప్రజలు కూడా అదే విధంగా మా అబ్బాయిని అది ఆశీర్వదించాలని, మీకు నమ్మకమైన విధంగా ఎంఆర్ఎఫ్ ఎంత బ్రాండ్ ఉంటుందో అంత బ్రాండ్ విలువగా ఇక్కడ కూడా సర్వీస్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము కూడా కస్టమర్కు అన్ని సర్వీసులు అందుబాటులో, ఎప్పుడు ఏ టైం ఎమర్జెన్సీ అవసరం పడ్డా ప్రతి టైర్, ప్రతి సర్వీస్ కానీ మేము కస్టమర్స్కు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము. కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్ గ్రాండ్ ఇనాగ్రేషన్ లో డివిజనల్ సేల్స్ మేనేజర్ సౌత్ ఈశ్వర్ ఇత్నాల్ గారు ఉన్నారు, గెస్ట్ గా రావడం జరిగింది. సార్ హౌ డు యూ ఫీల్ ఇనాగ్రేషన్? It's one of the best inaugurations I have seen. The showroom is excellent. They have made it excellently. Wonderful showroom this is. And the owner of the landlord, I have to thank him for giving such a good showroom to our Mr. Kumaraswamy and his son Mahendra. డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారు మనతో, జగదీశ్వర్ రావు, నార్త్ అండ్ తెలంగాణ. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అదర్ టైర్స్ అండ్ మన ఎంఆర్ఎఫ్ టైర్స్?
అదర్ టైర్స్కి ఎంఆర్ఎఫ్ టైర్స్కి ఏం డిఫరెన్స్ అంటే క్వాలిటీ. మెయిన్ ఏంటంటే ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీ, ఎంఆర్ఎఫ్ మీరు చెప్పాలనుకుంటే ఇండియాలో 11 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 12th ఫ్యాక్టరీ కూడా రాబోతుంది. ఎందుకు 12th ఫ్యాక్టరీ రాబోతుందంటే కస్టమర్స్కి అనుగుణంగా మనం టైర్లు తయారు చేస్తాం. ఫర్ సపోజ్ వాళ్ళు అప్లికేషన్ బట్టి కూడా మన టైర్స్ని తయారు చేయడం జరుగుతుంది. మనకి దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క సిగ్మెంటేషన్ ఆఫ్ ద టైర్స్ అనేది ఉంటుంది. వేరే అదర్ ప్రొడక్ట్స్లో ఓన్లీ లిమిటెడ్ సిగ్మెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ట్రక్ టైర్లు ఒకటే దొరుకుతాయి, ఓ 2 వీలర్ టైర్స్ ఒకటే దొరుకుతాయి. అలా ఎంఆర్ఎఫ్లో ఏంటంటే 2 వీలర్ కావచ్చు, మన ఇంట్లో ఉండే ప్రతి వెహికల్ కూడా మన దగ్గర టైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్ కంపెనీస్లో ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా వాళ్ళు అదర్ థర్డ్ పార్టీ తోటి వాడు మ్యానుఫ్యాక్చర్ చేయించి మార్కెటింగ్ చేస్తారు. మనం ఏంటంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, దెర్ ఇస్ నో డిస్ట్రిబ్యూషన్స్, ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిటైలర్ టు ద కస్టమర్. ఫైనల్లీ కరీంనగర్ పీపుల్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా పెద్ద టైర్ల సంస్థ ఇది ఎంఆర్ఎఫ్ అనేది. సో ఈరోజు కరీంనగర్కి రావడం జరిగింది, సర్వీస్ కూడా ఉంది, వీళ్ళ టెక్నీషియన్స్ కూడా ట్రైన్ అయ్యి వచ్చారని చెప్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? కరీంనగర్ ప్రజలందరికీ ఏం చెప్తున్నాం అంటే ఈ యొక్క షోరూమ్ డిఫరెంట్ షోరూమ్ దెన్ అదర్ షోరూమ్. మా దగ్గర అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈ షోరూమ్లో ఏంటంటే అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ సర్వీసెస్ అండ్ అదేవిధంగా స్టాక్ స్టోరేజ్ కూడా. కస్టమర్స్ కూడా మీకు ఏం చెప్పాలంటే సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో ఇట్స్ టైర్ మార్కెట్. మీరు ఒకసారి వచ్చి గోడౌన్లో కూడా చూడండి, ప్రతి టైర్ కూడా స్టిపులేటెడ్ ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. కస్టమర్ దెన్ పిక్ ద టైర్స్ ఆల్సో. సో అతి చిన్న ఏజ్ లోనే మహేందర్ గారు ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ చూడొచ్చు 2018 నుంచి ఈ టైర్స్, బాలాజీ టైర్స్ లో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ రోజు వాళ్ళ అబ్బాయి ఇంట్రెస్ట్ మీదకి ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీసెస్ లో అన్ని టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం ఏదైతే వెహికల్ యూజ్ చేస్తామో ఇండియాలో 2 వీలర్ దగ్గర నుంచి మైనింగ్ లో తిరిగే వెహికల్స్ వరకు కూడా టైర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ద బెస్ట్ క్వాలిటీ. వీళ్ళ సర్వీసెస్ కూడా అందరూ కూడా చెన్నైలో ట్రైన్ అయ్యి వచ్చిన టెక్నీషియన్స్ ఉంటారు వీళ్ళ దగ్గర. అదర్ లో చూసుకుంటే మనం థర్డ్ పార్టీ నుంచి కొన్ని టైర్స్ తీసుకొస్తారు, కొన్ని వెహికల్స్ కి సంబంధించిన టైర్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ ఎంఆర్ఎఫ్ లో అలా కాదు. సో ఇండియాలోనే నెంబర్ 1 టైర్ల సంస్థ ఎంఆర్ఎఫ్, అందరికీ తెలుసు. సో చాలా స్ట్రాంగెస్ట్ క్వాలిటీ, మంచి టెక్నీషియన్స్, స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మీరు చూడొచ్చు టైర్స్ కి సంబంధించినవి. సో గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఎంత స్టాక్ ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఇదంతా కూడా సర్వీస్ బే, మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ టోటల్ గా చూసుకోవచ్చు మీరు. సో మరేంటి ఇక్కడ ఏం చేస్తారు, సర్వీస్ ఏంటి అనే విషయాలు మనతో ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఇక్కడ ఫీల్డ్ సర్వీస్ ఇంజనీర్ రామ్ కుమార్ ఉన్నారు. మరి ఏంటి ఇక్కడ ఎలాంటి సర్వీస్ చేస్తారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఇవాళ 25th కరీంనగర్లో కొత్తగా ఎంఆర్ఎఫ్ ఫ్రాంచైజీ మొదలవడం జరిగింది. ఇందులో ప్రత్యేకత అంటే సేల్స్, టైర్ సేల్స్. మనకు స్కూటీ టైర్ నుంచి ఓటీఆర్ అంటే ట్రక్, ఇంకా జేసీబీ టైర్లు, ట్రాక్టర్ టైర్లు అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి. అంతేకాకుండా మళ్ళీ ఎక్స్ట్రా సర్వీస్, ఇక్కడ సర్వీస్ అనేది దొరుకుతుంది మనకు. ఎక్కడైనా టైర్ అమ్ముతారు కానీ ఫిట్టింగ్ ఇవ్వరు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రీ ఫిట్టింగ్ అనేది ఇస్తారు అనమాట. ఏ టైర్ కొన్నా సరే ఫ్రీ ఫిట్టింగ్ ఇస్తారు. మనకి యాక్టివా టైర్ నుంచి ఫిట్టింగ్ జరుగుతుంది. కేటీఎం, డ్యూక్, ఎన్ఫీల్డ్, పెద్ద పెద్ద బండ్లు, అపాచీ, ఆర్టీఆర్, ఏమి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయో ఆ టైర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా కారుకు సంబంధించిన ఆల్టో 500 నుంచి బెంజ్, ఆడి, మనకు ఫార్చునర్, ఇన్నోవా, ఏమేమి పెద్ద వెహికల్స్ ఉన్నాయో అన్ని రకాల టైర్లు ప్రతి ఒక్క సైజులో ఉంటుంది. మీకు ప్రతి స్టాక్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది కరీంనగర్లో. ఇలాంటి ఫెసిలిటీ మీకు ఏ సెంటర్లో దొరకదు. ఇక్కడ మనకు ట్రైనుడు, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళు వచ్చేసి చెన్నై నుంచి ట్రైన్ అయ్యి అనమాట. చెన్నై ట్రైన్ 30 days అది కంపెనీ తరపున వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చారనమాట. నేను ఇక్కడ ఏంటంటే మా 1500 TNSలు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మేము నాలాంటి వాళ్ళు ఫైల్ సర్వీస్ ఇంజనీర్ కంపెనీ నుంచి ఓన్లీ ఫర్ సర్వీస్. ఏ కంపెనీలో కూడా సర్వీస్కి, అలైన్మెంట్ సెక్షన్కి ఇంజనీర్ ఉంటాడు, కంపెనీ అలా పెట్టుకోదు. కానీ మా కంపెనీ ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళ గురించి ఈ మెషిన్లు మెయింటైన్ చేయడానికి మా సర్వీస్ ప్రొవైడరు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల, వీళ్ళ ట్రైనింగ్ వల్ల అట్లా ఎప్పుడు ఒక రొటీన్ ప్రొసీజర్తోనే జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా సరే వీళ్ళు మా కంపెనీ మీద భరోసా ఉంచి మాతో నడుస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి టైర్ చేంజర్ మిషన్. ఇక్కడ మనకు యాక్టివా టైర్ నుంచి ఆర్ఎఫ్టీ టైర్స్ బెంజ్, BMW 200, 280 స్పీడ్లో పోయినా కూడా మనం ఈ టైర్లో ఫిట్టింగ్ చేయొచ్చు. ఇది వచ్చేసి హెల్పరామ్ అంటారు. ఎక్కడ వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా కానీ మనకు ఇలాంటి హెల్పరామ్స్ ఉండవు. ఇదేంటంటే ఆర్ఎఫ్ టైర్. మనకి ఎప్పుడైనా ప్రెస్ చేసినప్పుడు బలం అనేది సరిపోదు పెద్ద టైర్లకి. ఆ బలాన్ని ఇది మనకి హెల్ప్ చేసి మనకి యూజ్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏ టైర్ అయినా ఇక్కడ మనకి ఫిట్టింగ్ అవుతుంది. ఇది వచ్చేసి వీల్ బ్యాలెన్సింగ్ మెషిన్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా కార్ల టైర్స్ మనకు
వాళ్ళ వైబ్రేషన్స్ వస్తుంటాయి. స్టీరింగ్ ఎందుకు వైబ్రేషన్ వస్తుందో అర్థం కాదు. కస్టమర్ వైబ్రేషన్ వస్తుంది ఎందుకు వస్తుంది మనకి, అప్పుడు ఏమవుతుందంటే మనకు టైర్ అనేది 360 డిగ్రీలో ఉంటుంది. అట్టి 360 డిగ్రీలో ఎక్కడ రబ్బర్ ఎగిరిపోయినా సరే అపోజిట్ డైరెక్షన్లో మనకి వెయిట్ అనేది పైన కొట్టడం వల్ల వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు అప్ అండ్ డౌన్ పైకి కిందికి వెళ్ళడం వల్ల మనకు వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మిషన్ ఉంటుంది, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వెయిట్ చూపిస్తుంది కదా, ఇక్కడ వెయిట్ చూపిస్తుంది. ఈ ఏరియాలో 360 డిగ్రీలో ఎక్కడ వెయిట్ తగ్గింది అనేది మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చూపిస్తుంది. 50 గ్రామ్స్ ఎక్కడ రబ్బర్ వెళ్ళిపోయిందో అక్కడ మనది వెయిట్ యాడ్ చేస్తాం. వెయిట్ యాడ్ చేయడం వల్ల అపోజిట్ డైరెక్షన్ లో మనకి ఈక్వల్ అవ్వడం వల్ల మనకు ఆ వైబ్రేషన్ అనేది తక్కువ అవుతుంది. తక్కువ అవడం వల్ల వైబ్రేషన్ అనేది మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఈ మిషన్ వల్ల ఇది ఒక ప్రయోజనం. ఇది వచ్చేసి అలైన్మెంట్ మిషన్ అంటారు. మనకు అలైన్ మిషన్ ఇది ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ మెషినరీ అంతా మనకు యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేశాము. ఈ మెషిన్ వచ్చేసి జాన్బిన్ కంపెనీ తరపున వీళ్ళకు ఈ ఫ్రాంచైజీ వాళ్ళకు ఇస్తుంది. బట్ కంపెనీ మెయింటైన్డ్ సర్వీస్ సెంటర్ ఇది. వీళ్ళు షాప్ ఫాలో కదా, కంపెనీ యాజ్ పర్ ట్రైనింగ్, యాజ్ పర్ ఎస్ఓపి, యాజ్ పర్ కేపీఐ ఇవన్నీ దీని ప్రకారమే ఇక్కడ అలైన్మెంట్ జరగడం జరుగుతుంది. ఇది అలైన్మెంట్ మెషిన్ అంటే మనకు సపోజ్ డ్రైవింగ్ చేస్తుంటాం, మనం 40 స్పీడ్లో ఇక్కడ లోకల్లో వెళ్తుంటాం, మనకేం అనిపించదు. కానీ 60 స్పీడ్లో వెళ్తాం. 60 స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏమంటుంది, స్టీరింగ్ కొంతమంది స్టీరింగ్ పట్టుకోకుండా నడిపిస్తారు, వెళ్ళిపోతుంది క్రాస్ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీల్స్ కరెక్ట్గా ఉన్నాయి, రెండు ఏం అరగలేదు, అటు సైడ్ ఎక్కువ తక్కువ ఏం అరగలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒక 80 స్పీడ్లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో కొంచెమైనా అరిగి ఉంది అనుకోండి, స్టీరింగ్ ఇట్లా క్రాస్ అయిపోతుంది. క్రాస్ అవ్వడం వల్ల మనకు స్టీరింగ్ వెళ్ళేసి యాక్సిడెంట్ అవుతుంది, రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ మెషిన్ మీద యాజ్ పర్ టార్గెట్స్, వీటిని కెమెరా అంటారు, కెమెరాస్ ఉంటాయి, ఇవి టార్గెట్స్, అది కెమెరా, అక్కడ ఉన్నది కెమెరా, ఇది టైర్. దీనిది మనకు అది స్పెసిఫికేషన్, ఆ కెమెరా అనేది దీనికి మనకు మెజర్మెంట్ తీసుకుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత లెంత్లో ఉంది అనేది ఎంఎంలో డిగ్రీలలో తీసుకుంటుంది అన్నమాట. దానివల్ల ఆ మెజర్మెంట్ అనేది ఇది అంతా క్యాలిక్యులేషన్ చేసుకొని సిస్టమ్కి పంపిస్తుంది. సిస్టంలో మనకి రీడింగ్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా, రైట్ సైడ్ తక్కువ ఉందా అనేది. లెఫ్ట్ సైడ్ మనకి రీడింగ్ అవుట్ ఉంటే కరెక్ట్గా యాజ్ పర్ మెషినరీ ఒక్కొక్క వెహికల్కి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అనమాట. ఆ స్పెసిఫికేషన్ ఏంటంటే కంపెనీ తరఫున ఏ వెహికల్, ఇప్పుడు ఇది సియాజ్ ఉంది, సియాజ్ వాళ్ళు ఒక స్పెసిఫికేషన్ ఇస్తారు ఈ చేజెస్ ప్రకారం. ఆ చేజెస్ రీడింగ్ అనేది ఆ మిషన్ లో ఫీడ్ అయి ఉంటాయి. దాని ప్రకారం చేస్తేనే ఈ వెహికల్ సెట్ అవుతుంది, లేదంటే మళ్ళీ వేరే యాక్సిడెంట్స్ అవే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ఎంఎం డిగ్రీలలో ఉంటుంది, ఆ మెజర్మెంట్ ప్రకారంగా అడ్జస్ట్మెంట్ చేసి మేము కస్టమర్కి ఇస్తాం. ఇది నైట్రోజన్ మిషన్, యాజ్ స్పెషల్లీ ఫర్ ఎంఆర్ఎఫ్ వాళ్ళు కంపెనీ సప్లై చేసింది అనమాట. ఇది నైట్రోజన్ ఉంటుంది. మనకు నైట్రోజన్ అనేది ఎయిర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎయిర్లో మనకి బయట పంచర్ షాపులు చేశారు, ఎక్కడైనా సరే మనకు ట్యాంక్ ఉంటుంది, ఎయిర్ బిల్డప్ అవుతుంటుంది, తేమ ఉంటుంది కదా మన క్లైమేట్లో, ఆ తేమ అనేది కంప్రెసర్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఎయిర్ కొట్టినప్పుడు ఏమవుతుంది, టైర్లోకి వెళ్ళిపోతుంది, అది కూడా తేమ కూడా. అప్పుడు టైర్ లైఫ్ ఏమవుతుంది, ఆ వెట్ రావడం వల్ల మొత్తము డ్రై అయిపోయి వెట్ అయిపోయి మొత్తము క్రాక్స్ రావడము, పగలడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక 1-2 ఇయర్స్ అయితే. ఇప్పుడు మనం నైట్రోజన్ యూజ్ చేసాము అనుకోండి, నైట్రోజన్ ప్రత్యేకతలు ఏమిటంటే దీంట్లో మెమ్బ్రేన్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది అనమాట. మెమ్బ్రేన్ టెక్నాలజీ అంటే చిన్న చిన్న పైప్స్ ఉంటాయి, ఏమన్నా దాంట్లో నార్మల్ ఎయిర్ని బయట తీసుకున్న ఎయిర్ని ఆ పైప్లలోకి పంపించేసి ఏమైనా ఎయిర్ డ్రాప్స్ ఉంటే కలెక్ట్ చేసుకొని పక్కకు పంపించేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే క్లీన్ ఎయిర్ అనేది పోతుంది. ఆ క్లీన్ ఎయిర్ అనేది ప్లస్ ఎయిర్ కూడా వెయిట్ తగ్గడం జరుగుతుంది, ఎందుకంటే మాయిశ్చర్ లేదు కదా దాంట్లో, అందుకే వెయిట్ తగ్గడం జరుగుతుంది. అందువల్ల మనకు టైర్ అనేది హీట్ కాదు మెయిన్, ప్లస్ టైర్ లైఫ్ వస్తుంది, టైర్ మైలేజ్ కూడా పెరుగుతుంది. నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నారు కదా ఈరోజు ఈ గ్రాండ్ ఇనాగ్రేషన్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్. సో ఎంఆర్ఎఫ్ అంటేనే ఒక బ్రాండ్ తెలుసు, ప్రపంచంలోనే టైర్ల తయారీ సంస్థలో ఒక పెద్ద బ్రాండ్. సో అలాంటిది ఈరోజు మన కరీంనగర్కి కూడా రావడం జరిగింది. సో ఎవరైనా మీకు టైర్స్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. మీరు చూసుకుంటే మంచిర్యాల చౌరస్తా నుండి చొప్పదండి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీస్. ఆదర్శ నగర్ బోర్డ్ ఆపోజిట్లో ఉంటుంది. సో కమ్ అండ్ విజిట్.